ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. తాడిపత్రి వెళ్లేందుకు ఆయనకు భద్రత కల్పించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఇటీవలే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అనంతపురం ఎస్పీ జగదీష్ డివిజన్ బెంచ్లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. తాడిపత్రి వెళ్లేందుకు ఆయనకు భద్రత కల్పించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ లైన్ లో అందిస్తారు. సూర్య, చెప్పండి. హరీష్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆయనకి పోలీసు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుతో ఆయన 18వ తేదీ తాడిపత్రి పట్టణంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు 11 గంటలకు ఆయన స్వగ్రామం తిమ్మాపురం నుంచి కోర్టు విధించిన ఆదేశాల ప్రకారం 40 మందితో 5 వాహనాల్లో తాడిపత్రికి బయలుదేరారు. అయితే ఆయన్ని మార్గమధ్యంలో సూర్యపల్లి వద్ద ఆయన పోలీసులు ఆపేశారు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేసి ఆ రోజు అతను ఆపేశారు. ఆయన సాయంత్రం కూడా అక్కడే కూర్చున్నారు, అక్కడే భోజనం చేశారు. అదే సందర్భంలో మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు అతన్ని కూడా అక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పడంతో ఆయన పోకపోవడంతో ఆయన అరెస్ట్ చేసి బలవంతాన అనంతపురంకి వెనక్కి పంపించడం జరిగింది. అయితే పోలీసులు ఏదైతే ఆయన తాడిపత్రి పట్టణంలోకి ఎంటర్ అయితే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందనేసి ఏదైతే పిటిషన్ వేశారో అది డివిజన్ బెంచ్ వచ్చేసి రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు మనకు సమాచారం. పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ 3 వారాల్లోకి వాయిదా వేసింది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. తాడిపత్రి పట్టణానికి వెళ్ళడానికి తాను ఎందుకు నిరాకరిస్తున్నారు పోలీసులు నాకైతే అర్థం కావడం లేదు. నా వల్ల శాంతి భద్రతకు విఘాతం కలగడం ఏంటి? నేనేమన్నా రౌడీనా, గుండునా? ఏమన్నా అక్కడ ఏమైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. నేను మాజీ ఎమ్మెల్యేని, ఆ ప్రజాప్రతినిధిని. ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు వింటున్నారో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు అతను ఎస్పీ జగదీష్ ని కలిసి కూడా విషయం చెప్పారు. ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగానే ఎస్పీ జగదీష్ కూడా పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో మొన్న 18వ తేదీ ఆయన్ని తీసుకెళ్లి ప్రశాంతంగా తాడిపత్రి పట్టణంలో వదిలిపెట్టి రావాలని. అయితే మార్గమధ్యలో మరి ఏం జరిగిందో నాకు నేను ఆదేశించిన 5 వాహనాలు 40 మందికి మించి జనాలతో వెళ్ళడం లేదు అన్నప్పుడు ఏం జరుగుతోంది అన్నది కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితి అన్నది ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ 3 వారాల తర్వాత కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. హరీష్, రైట్. థ్యాంక్ యూ సూర్య.